Yeah, good evening everyone. So, welcome back to our channel. So, today in this session, we are going to discuss about the medieval history and its importance in South India. సో మనకి మెడీవియల్ హిస్టరీ అంటే మనకి జనరల్గా చెప్తే మధ్యయుగ చరిత్ర అని చెప్తూ ఉంటాం. సో ఈ మధ్యయుగ చరిత్రలో దక్షిణ భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ మార్పులు ఏంటి అంటే ప్రముఖమైన మార్పులు ఏంటి అంటే ఇంపార్టెంట్ చేంజెస్ దట్ హ్యాడ్ బీన్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మెడీవియల్ హిస్టరీ. సో జనరల్గా మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే హిస్టరీ అనేది మనకి 3 టైప్స్లో క్లాసిఫై అవ్వడం జరుగుతుంది. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ది మెడీవియల్ హిస్టరీ అండ్ థర్డ్ది మోడర్న్ హిస్టరీ. సో ఇది మన అందరికీ తెలిసిన వర్డ్ అండి. ఓకే, హిస్టరీ అనేది మనకి 3 టైప్స్లో క్లాసిఫై అవ్వడం జరుగుతుంది. ఏన్షియంట్ హిస్టరీ అంటే పురాతనమైనటువంటి చరిత్ర. సో తర్వాత సెకండ్ మెడీవియల్ హిస్టరీ అంటే మధ్యయుగ చరిత్ర. ఓకే, తర్వాత మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక చరిత్ర. అంటే ఇప్పుడు మోడర్న్ హిస్టరీ అంటే మనకి ఎక్కువగా ఇండియన్ నేషనల్ మూమెంట్ వస్తుంది, అంటే భారతదేశ జాతీయ ఉద్యమం అనేది మనకి మోడర్న్ హిస్టరీలో వస్తుంది. అలా కాకుండా సింధు నాగరికత కానీ, ఆర్యుల వేదకాలం కానీ, ఆర్యుల కాలం కానీ, లేదా ఈ మౌర్యులు కానీ, గుప్తులు కానీ, అలాగే తొలి వేదకాలం, మలి వేదకాలం, ఇవన్నీ కూడా మనకి ఆధునిక కాకుండా పురాతనమైన చరిత్రలోకి వెళ్తాయి అన్నమాట. మరి ఆధునిక చరిత్రలోకి వచ్చేటప్పటికి భారతదేశ జాతీయ ఉద్యమం వస్తుంది. అయితే ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ కాకుండా, మోడర్న్ హిస్టరీ కాకుండా మెడీవియల్ హిస్టరీ ఉంటుందండి, అవునా కదా? అంటే దాన్ని మనం మధ్యయుగ చరిత్ర అని చెప్పి అంటాం. ఏమంటాం దాన్ని? మధ్యయుగ చరిత్ర. అయితే ఈ మెడీవియల్ హిస్టరీలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు ఏంటో ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద చేంజెస్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా డ్యూరింగ్ ద మెడీవియల్ పీరియడ్. సో మధ్యయుగ చరిత్రలో దక్షిణ భారతదేశం, నేను మొత్తం భారతదేశం గురించి చెప్పట్ల, కేవలం దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా గురించి మాత్రమే చెప్తున్నా. అది కూడా ఏ పీరియడ్లో? మెడీవియల్ పీరియడ్లో. సో అయితే ఇక్కడ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ఓకే, సో ఇక్కడ మెడీవియల్ హిస్టరీ జరుగుతున్నప్పుడు అంటే మధ్యయుగ చరిత్రలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మధ్యయుగ చరిత్ర జరుగుతున్నప్పుడు 5 రాజ్యాలు అన్నవి ఏర్పడడం జరిగిందండి. సో మీరు జాగ్రత్తగా వినండి. సో మెడీవియల్ పీరియడ్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆ మెడీవియల్ పీరియడ్ మనకి స్టార్ట్ అయినప్పుడు దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో 5 ఇంపార్టెంట్ రాజ్యాలు అన్నది ఆవిర్భవించడం జరిగిందనమాట. ఆ 5 రాజ్యాలు ఏంటంటే, మొదటిది వెస్టర్న్ చాళుక్యాస్, అంటే వీళ్ళని మనం చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి అని కూడా అంటామండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మొత్తం 5 రాజ్యాలు మనకి దక్షిణ భారతదేశంలో మధ్యయుగ చరిత్రలో ఆవిర్భవించడం జరిగింది. అందులో మొదటిది చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. సో వీళ్ళని మనం కళ్యాణి చాళుక్యులు అని కూడా అంటామండి. సో ఇకపోతే రెండో వాళ్ళు యాదవులు. ఓకే, యాదవాస్ అంటామండి. సో మొదటి వాళ్ళు ఎవరండి? చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. రెండో వాళ్ళు యాదవాస్. అండ్ మూడో వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాకతీయులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో వీళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మొదటి వాళ్ళు ఎవరని చెప్పుకుందామంటే చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. సో వీళ్ళని మనం కళ్యాణి చాళుక్యులు అని కూడా అంటాం. సో రెండో వాళ్ళు యాదవాస్, అండ్ మూడో వాళ్ళు కాకతీయాస్, అండ్ నాలుగో వాళ్ళు వచ్చేటప్పటికి హోయసలాసులు అండి. ఓకే, హోయసలాస్ అంటాం. వాళ్ళు ఏమంటాం? హోయసలాసులు అంటాం. అంటే అండ్ చివరిది ఏంటంటే పాండ్యులు, అంటే పాండ్యాస్. సో ఈ 5 కూడా మనకి వచ్చేయాలన్నమాట. సో ఈ 5 రాజ్యాలు ఏంటంటే, మరి వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్. ద ఫస్ట్ వన్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి, అండ్ సెకండ్ వన్ యాదవాస్, థర్డ్ వన్ కాకతీయాస్, ఫోర్త్ వన్ హోయసలాస్, అండ్ ఫిఫ్త్ వన్ పాండ్యాస్. సో ఈ 5 రాజ్యాలు కూడా మనకి మధ్యయుగ చరిత్రలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈ 5 రాజ్యాల్లో కూడా మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజ్యం ఏదంటే కాకతీయులు. ఓకే, సో ఎవరండి వాళ్ళు? కాకతీయులు. అందుకే వీళ్ళ వంశాన్ని మనం ఆంధ్ర రాజులు అని కూడా అంటూ ఉంటారు. సో ఆంధ్ర ప్రాంతాన్ని అంటే ఒకప్పుడు తెలంగాణ కూడా మనలో ఉండేది కాబట్టి తెలంగాణతో కలిపి మనం ఒకప్పుడు ఆంధ్ర అనేవాళ్ళం. కాకపోతే 2014లో అది విడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర అనలేం. కాకపోతే ఈ కాకతీయులు పరిపాలించే టైంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఇవన్నీ కూడా కలిపి మన తెలుగు ప్రాంతమే అని చెప్పేవాళ్ళం. అందుకని ఈ కాకతీయులు పరిపాలించినటువంటి ఈ తెలుగు ప్రాంతాలని ఆంధ్ర అంటే ఆ వంశానికి చెందినటువంటి రాజులు ఏమనివ్వాలంటే ఆంధ్ర రాజులు అని కూడా అంటారు. ఎవరినండి? కాకతీయుల్ని. సో కాకతీయుల్ని ఏమని పిలుస్తారు? ఆంధ్ర రాజులు. ఇకపోతే ఈ 5 రాజ్యాలు ఏవేమని చెప్పుకున్నామంటే, వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సే చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి, యాదవాస్, కాకతీయాస్, హోయసలాస్ అండ్ పాండ్యాస్. సో అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ 5 రాజ్యాలకి రాజధానులు ఏంటి అంటే, ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఒక రాజ్యం అంటూ ఉంటుంది, అంటే క్యాపిటల్ అంటే ఒక రాజధాని అంటూ ఉంటుంది.
అలాగే అది ఏ ప్రాంతాన్ని పరిపాలించింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ 5టికి అవుట్‌లైన్ చూద్దాం. అయితే అది ఏ ప్రాంతాన్ని పరిపాలించింది, అలాగే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు, అలాగే వాళ్ళ యొక్క రాజధాని ఏంటి. ఈ మూడిటికి కూడా మనకి డీఎస్సీలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈ 5 రాజ్యాలు ఏంటంటే మనకి దక్షిణ భారతదేశంలో చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి, యాదవాస్, కాకతీయాస్, హోయసలాస్ అండ్ పాండ్యాస్. ఈ 5 కూడా అసలు మర్చిపోకూడదు. ఇకపోతే మొదటిది ఏమని చెప్పుకున్నామంటే చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. సో వీళ్ళనే మనం కళ్యాణి చాళుక్యులు అని కూడా అంటారు. ఓకే, ఏమంటామండి వీళ్ళని? కళ్యాణి చాళుక్యులు. అయితే వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే మనకి కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బసవ కళ్యాణి అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఓకే, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో బసవ కళ్యాణి అనే ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ వీళ్ళల్లో ఏ రాజు ఈ వెస్టర్న్ చాళుక్యస్ యొక్క ఫౌండర్ అంటే స్థాపకుడు ఎవరంటే తైలప్ప టూ అండి, రెండో తైలపుడు. ఓకే, తైలప్ప టూ అంటే ఇతన్ని మనం తెలుగులో రెండవ తైలపుడు. ఓకే, సో తైలప్ప టూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వెస్టర్న్ చాళుక్యాస్. ఓకే, అండ్ అలాగే వాళ్ళు ఎక్కువగా పరిపాలించే టైంలో సో వాళ్ళకి ఎక్కువగా శత్రువులు ఎవరు ఉండేవారంటే మనకి ఈస్టర్న్ చాళుక్యస్ అనమాట. అంటే వీళ్ళు వెస్టర్న్ చాళుక్యస్ కాబట్టి వీళ్ళకి ఆపోజిట్ అంటే వ్యతిరేకంగా ఎవరు ఉండేవారంటే ఈస్టర్న్ చాళుక్యస్. అంటే వాళ్ళనే మనం వేంగి చాళుక్యులు అని కూడా అంటూ ఉంటారు. వేంగి చాళుక్యులు అంటే తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అంటే వెస్టర్న్ చాళుక్యులు. అయితే ఈ వెస్టర్న్ చాళుక్యాస్కి ఆపోజిట్గా ఎవరు ఉండేవారంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఉండేవారు. సో వాళ్ళని మనం వేంగి చాళుక్యులు అంటాం. అదే వెస్టర్న్ చాళుక్యులు అయితే చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి అని అంటాం అనమాట. ఎందుకంటే బసవ కళ్యాణి అనే ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా ఎంచుకుని పరిపాలించడం జరిగింది. అయితే ఎవరు స్థాపకుడు అంటే తైలప టూ అంటే రెండవ తైలపుడు అనే ఇతను ఫౌండర్ అనమాట. అయితే ఇకపోతే మనకి ఈ వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత ఎవరి నుంచి వచ్చేది అంటే ఎక్కువగా ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి, అలాగే దాంతోపాటు చోళులు అంటే చోళాస్ దగ్గర నుంచి కూడా వచ్చింది అనమాట. ఈ చోళుల దగ్గర నుంచి అలాగే ఈస్టర్న్ చాళుక్యాస్ దగ్గర నుంచి వీళ్ళకి వ్యతిరేకత అనేది ఎక్కువగా రావడం జరిగింది. అలాగే వెస్టర్న్ చాళుక్యాస్ పరిపాలిస్తున్నప్పుడు ఏ 2 లాంగ్వేజెస్ బాగా ప్రసిద్ధి చెంది అంటే ఒకటి సాంస్క్రిట్, ఇంకొకటి కన్నడ. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సంస్కృతము, కన్నడ భాష ఈ రెండింటినీ కూడా వాళ్ళు ఎక్కువగా ప్యాటర్నైజ్ చేయడం జరిగిందనమాట. అంటే డెవలప్ చేయడం, సో దానికి ఎంతో కొంత ఊపిరి లాంటిది పోయడం, లిటరేచర్ని డెవలప్ చేయడం. సో ఈ విధంగా మనకి సాంస్క్రిట్ ఒకటి, కన్నడ లాంగ్వేజ్ ఒకటి, ఈ 2 భాషలు కూడా బాగా ప్యాటర్నైజ్ అవ్వడం జరిగింది. ఏ టైంలో అంటే వెస్టర్న్ చాళుక్యాస్. సో అలాగే ఇకపోతే మనకి వీళ్ళు పరిపాలిస్తున్న టైంలో అంటే వెస్టర్న్ చాళుక్యాస్ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ టైంలో వాళ్ళు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగిందండి. ఓకే, ఈ వెస్టర్న్ చాళుక్యస్ అంటే కళ్యాణి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు నిర్మించేవాళ్ళు. ఆ విద్యకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఘటికాస్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఘటికాస్, GHATIKAS, ఘటికాస్. ఘటికాస్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద educational institutions that were set up by the western chalukyas for the educational purpose. ఓకే, సో ఇకపోతే ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెప్పుకున్నాం, వెస్టర్న్ చాళుక్యాస్ యొక్క ఫౌండర్ తైలప టూ, అవునా కదా. ఇతను ఈ వెస్టర్న్ చాళుక్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అయితే వీళ్ళు ఏ ప్రాంతం రాజధానిగా చేసుకున్నారు అంటే బసవ కళ్యాణి. ఇది ఎక్కడుందంటే బీదర్లో, కర్ణాటక రాష్ట్రంలో బీదర్ డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి బసవ కళ్యాణి. అందుకే వీళ్ళని కళ్యాణి చాళుక్యులు అని కూడా అనేవాళ్ళు. వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు సాంస్క్రిట్ మరియు కన్నడ భాషలు ఈ 2 కూడా ఎక్కువగా ప్యాటర్నైజ్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి వ్యతిరేకత ఎవరి దగ్గర నుంచి వచ్చేది అంటే ఈస్టర్న్ చాళుక్యస్ అంటే వేంగి చాళుక్యులు అంటారు వాళ్ళని. సో వేంగి చాళుక్యాస్ నుంచి అలాగే చోళుల నుంచి వీళ్ళకి వ్యతిరేకత అనేది ఎక్కువగా రావడం జరిగింది అనమాట. అయితే వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు స్థాపించేవాళ్ళు. వాటిని ఘటికాస్ అంటారు. అర్థమైందా లేదండి. సో ఇది మనకి వెస్టర్న్ చాళుక్యాస్ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. అర్థమైందా లేదండి. సో తైలప టూ అనే అతను ఫౌండరు, అలాగే బసవ కళ్యాణి అనేది అతని యొక్క రాజధాని, అంటే వెస్టర్న్ చాళుక్యాస్ యొక్క రాజధాని. అది ఎక్కడుందంటే బీదర్, కర్ణాటకలో ఉంది. అలాగే సాంస్క్రిట్, కన్నడ భాషలను బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఘటికాస్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది. అలాగే వీళ్ళకి వ్యతిరేకత వేంగి చాళుక్యుల దగ్గర నుంచి చోళ నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇకపోతే నెక్స్ట్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, చాళుక్యాస్ అంటే వెస్టర్న్ చాళుక్యాస్, తర్వాత యాదవాస్. ఈ యాదవాస్ యొక్క రాజధాని ఏంటంటే మనకి దేవగిరి అని చెప్తూ ఉంటాడు. ఓకే, ఏమంటండి, యాదవాస్ యొక్క రాజధాని దేవగిరి. అయితే దీని యొక్క ఫౌండర్ ఎవరు? ఓకే, ఈ యాదవ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరంటే బిల్లామా, BHILLAMA, బిల్లామా.
ఓకే, BHILLAMA. భిలామా అనే అతను ఈ యాదవ డైనాసిటీ యొక్క ఫౌండర్ అనమాట. అయితే ఇది ఎక్కువగా మనకి మహారాష్ట్ర గుజరాత్ బార్డర్లో మనకి పరిపాలించడం జరిగింది. అంటే మహారాష్ట్ర యొక్క బార్డర్ నుంచి అటు కొద్దిగా గుజరాత్ని టచ్ అవుతూ ఇటు కింద ఎక్కువగా కర్ణాటక కూడా టచ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ యాదవాస్ యొక్క రాజధాని ఏదంటే మనకి దేవగిరి. దేవగిరి అనే ప్రాంతం అనేది యాదవ రాజుల యొక్క రాజధాని. దాని యొక్క ఫౌండర్ ఎవరంటే బిల్లామా, BHILLAMA. బిల్లామా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ యాదవ డైనాసిటీ అండ్ దేవగిరి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ యాదవ డైనాసిటీ. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ పరిపాలించేవాళ్ళు అంటే అహ్మద్ నగర్ నుంచి నాసిక్ వరకు కూడా వాళ్ళ యొక్క ప్రాంతం అన్నది ఆవిర్భవించడం జరిగిందనమాట. అంటే యాదవాస్ ఎక్కువగా మహారాష్ట్ర కంట్రోల్లో ఉండేది అన్నట్టు. ఓకే, సో అహ్మద్ నగర్ నుంచి నాసిక్ వరకు పరిపాలించడం జరిగింది. అలాగే బిల్లామా అనే అతను ఫౌండర్ అనమాట. అలాగే దేవగిరి అనేది వాళ్ళ యొక్క రాజధాని. ఎవరిదండి? యాదవాస్. సో ఫస్ట్ది ఏంటి? వెస్టర్న్ చాళుక్యాస్ అయింది. తర్వాత రెండోది యాదవాస్ అయింది. ఇకపోతే కాకతీయస్. సో దీని గురించి మనం సెపరేట్గా కాకతీయుల గురించి సెపరేట్గా ఇంకో క్లాస్లో స్టార్ట్ చేద్దాం. సో వీళ్ళకి ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా వీళ్ళని ఆంధ్ర రాజులు అని అంటారనమాట. సో వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే ఓరుగల్లు, హనుమకొండ. అంటే ప్రజెంట్ మనం వరంగల్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా? సో వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే ఓరుగల్ నుంచి తర్వాత హనుమకొండకు మారింది. ఇప్పుడు మనం వరంగల్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళ గురించి మనం సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఒక సెపరేట్ వీడియో క్లాస్ మనం చూద్దాం. కాకతీయులు. సో వెస్టర్న్ చాళుక్యాస్ అయింది, యాదవాస్, కాకతీయస్. ఇకపోతే హోయసలాస్. ఓకే, హోయసలాస్ అన్న వాళ్ళు కూడా మనకి కన్నడ ప్రాంతం అంటే కర్ణాటకని పరిపాలించారనమాట. సో వీళ్ళ యొక్క రాజధాని ద్వార సముద్రం. ఓకే, ద్వార సముద్ర అని అంటారనమాట. హోయసలాస్ యొక్క రాజధాని ఏంటంటే మనకి ద్వార సముద్ర. సో అయితే వీళ్ళు ఎక్కువగా కూడా చాళుక్యులు, చోళుల కిందే పనిచేశారు వీళ్ళు కూడా. ఎవరండి? హోయసలాస్ అని. ఒకప్పుడు వీళ్ళు సబార్డినేట్స్ అనమాట. ఎవరికంటే చోళాస్కి అటు చాళుక్యులకి ఒక సబార్డినేట్స్గా పనిచేసిన వాళ్ళు హోయసలాస్. సో వాళ్ళ యొక్క రాజధాని ఏంటంటే మనకి ద్వార సముద్ర. ఇది కూడా మనకి హోయసలాస్ పరిపాలించిన ప్రాంతం ఏంటంటే కర్ణాటక ప్రాంతం అనమాట. అయితే వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా సాంస్క్రిట్ అండ్ కన్నడ లాంగ్వేజెస్ని బాగా ప్యాటర్నైజ్ చేయడం జరిగిందనమాట. సో సాంస్క్రిట్ని అలాగే కన్నడ. సో ఇది మనకి హోయసలాస్ యొక్క ఇంపార్టెంట్ ఒక అవుట్లైన్ అండి. ఓకే, అలాగే ఈ హోయసలాస్ యొక్క రాజ్యం ఏదైతే ఉందో బిట్టుగా విష్ణువర్ధన అనే ఒక రాజు ఉండేవాడండి. అతను పరిపాలిస్తున్నప్పుడు ఈ హోయసలాస్ యొక్క పవర్ ఒక రేంజ్లోకి వెళ్ళింది అనమాట. బిట్టిగా విష్ణువర్ధన. ఏంటంటే అతని పేరు బిట్టిగా విష్ణువర్ధనుడు. తెలుగులో అయితే బిట్టిగా విష్ణువర్ధనుడు అంటాం. అతను పరిపాలిస్తున్నప్పుడు ఈ హోయసలాస్ యొక్క ప్రాముఖ్యత అన్నది దేశం మొత్తం తెలిసిందనమాట. సో వెస్టర్న్ చాళుక్యస్ అయింది, యాదవాస్ అయింది, కాకతీయస్ ఇంట్రడక్షన్ చెప్పాం, తర్వాత హోయసలాస్. ఇకపోతే పాండ్యాస్. సో పాండ్యాస్ ఏంటంటే తమిళనాడులోని మదురై ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారనమాట. ఓకే, సో తమిళనాడులోని మదురై. సో మదురై అన్నది వాళ్ళ యొక్క రాజధాని. ఎవరిదండి? పాండ్య రాజుల యొక్క రాజధాని మదురై. అయితే వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అంటే ఇటు పల్లవులకి అటు చోళులకి మధ్య ఒక రివాలరీ అంటే ఒక విభేదాలు ఏర్పడడం వల్ల ఇటు పల్లవులకి అటు చోళులకి మధ్య వచ్చినటువంటి గొడవలు వీళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగిందన్నమాట. ఎవరు? పాండ్యాస్. అంటే పాండ్యాస్ దే హ్యావ్ టుక్ అన్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ ద రివాలరీ దట్ వాజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ చోళాస్ అండ్ పల్లవాస్. ఓకే, సో ఇది మనకేంటంటే తమిళనాడులోని మదురై అనే ప్రాంతం నుంచి వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. అంటే వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మార్కో పోలో అనే ఒక ట్రావెలర్ ఈ పాండ్య రాజుల గురించి తన యొక్క చరిత్రలో చాలా గొప్పగా రాయడం జరిగిందనమాట. ఎవరంటే అతను? మార్కో పోలో. అతను ఒక ట్రావెలర్, విదేశీ యాత్రికుడు అనమాట. ఈ మార్కో పోలో అనే అతను ఈ పాండ్య రాజుల గురించి చాలా గొప్పగా తన యొక్క చరిత్రలో రాయడం జరిగిందనమాట. సో వీళ్ళు దేన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారంటే చోళులకి అటు పల్లవులకి మధ్య వచ్చిన తలెత్తినటువంటి విభేదాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సో ఇప్పుడు వన్స్ అగైన్ ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకుంటే 5 రాజ్యాలు అన్నవి ఆవిర్భవించడం జరిగింది. ఈ 5 ఏంటండి? వెస్టర్న్ చాళుక్యాస్ ఒకటి, యాదవాస్ ఒకటి, కాకతీయాస్ ఒకటి, హోయసలాస్ ఒకటి, పాండ్యాస్ ఒకటి. ఇకపోతే అవుట్లైన్స్ చెప్పుకుంటే వెస్టర్న్ చాళుక్యాస్ అంటే వాళ్ళే మనం చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి అంటాం అంతే. అలాగే దాని యొక్క ఫౌండర్ తైలపాట్ II. ఓకే, ఇకపోతే యాదవాస్. ఈ యాదవాస్ యొక్క రాజధాని ఏంటంటే దేవగిరి. అహ్మద్ నగర్ నుంచి నాసిక్ వరకు వీళ్ళు పరిపాలించారు. అలాగే బిల్లామా అనే అతను ఈ యాదవాస్ యొక్క
ఫౌండర్ అనమాట. సో దేవగిరి అనేది వీళ్ళ యొక్క రాజధాని. దేవగిరి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ యాదవాస్. ఇకపోతే కాకతీయాస్ అంటే ఓరుగల్ అంటే హనుమకొండ అంటే ప్రజెంట్ మన వరంగల్. సో వాళ్ళని మనం ఆంధ్ర రాజులు అని కూడా అంటాం. ఇకపోతే హోయసలాస్. సో వీళ్ళ యొక్క రాజధాని ద్వార సముద్ర. కర్ణాటకలోనే ద్వార సముద్ర అనే ప్రాంతం అనేది హోయసలాస్ యొక్క రాజధాని. సో అలాగే బిట్టిగ విష్ణువర్ధనుడు పరిపాలించినప్పుడు ఈ హోయసలాస్ యొక్క రాజధాని మంచి పేరుగాంచిందనమాట. ఇకపోతే పాండ్యాస్ ఏ ప్రాంతం నుంచి పరిపాలించారంటే మదురై అనే ప్రాంతం నుంచి వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. అయితే వీళ్ళు దేని అడ్వాంటేజ్గా తీసుకున్నారంటే అటు పల్లవులకి ఇటు చోళులకి తగినటువంటి విభేదాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు అధికారంలోకి రావడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వీళ్ళ గురించి చాలా గొప్పగా రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కో పోలో. పాండ్య రాజుల గురించి గొప్పగా రాయడం జరిగిందనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 5 kingdoms that has been emerged in the South India during the period of medieval history. Okay, so good evening, have a nice day. Take